రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. జీవాజలమా జీవాజలమా నా దాహము తీర్చువాడా. జీవాజలమా జీవాజలమా నా దాహము తీర్చువాడా. పాప శాపములు ఎండిన వేళ, పాప శాపములు ఎండిన వేళ వర్షమై నాలో ప్రవహించుమా. వర్షమై నాలో ప్రవహించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చేతులెత్తి అందరం స్తుతిస్తాం. ఆరాధన నీకేనయ్యా అంటూ ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా అందరం కలిసి స్తుతిస్తాం. హల్లెలూయా అంటూ. హల్లెలూయా ఆమేన్. అవునయ్యా, నిన్ను స్తుతిస్తుండగా ఆటంకాలను కూర్చే దేవుడు నీవు ప్రభువా. మా హృదయాలను గర్పిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము నా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. అందరము చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి. ఈ దినాన్ని మీకు అర్పిస్తున్నాం నాయన. ఈ ఆరాధనలో మా జీవితాలు మా కుటుంబాలు మీకు అర్పిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. మాలో ఏ మంచితనము లేదయ్యా నా తండ్రి, నీకు స్తోత్రము ప్రభా. మంచివాడవయ్యా నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ఆ దేవాది దేవుని మనం ఆరాధిస్తాం పిల్లరా. హల్లెలూయా 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 రియాషి అలరరర పాపా పాపా రిమాషి అరరర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఆటంకాల్ని కూల్చే దేవుడవు నాయన. మొదటి వాడవు కడుపటి వాడవు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడవు నాయన. ఎల్ షడాయి నా తండ్రి, నీకు స్తోత్రము. సర్వశక్తిమంతుడవయ్యా. మా కన్నీరును తుడిచే దేవుడవు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం చేతులెత్తి ఈ ఆరాధన అంతటిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ప్రభువా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా. మేమేమై ఉన్నామో నీకు తెలుసు నా తండ్రి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, హృదయ అంతరంగాన్ని చూసే దేవుడవు నా తండ్రి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో నాయన మేముండుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నా సన్నిధిలో ఉండు భాగ్యం ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయం అంతటినీ మీకే అర్పిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అంత్యకాల సిద్ధపాటు 18వ రోజులో మనం ఉన్నాం ప్రియులారా. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ఒక ముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. 2 తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుండి మనము వచనాలని మనం ధ్యానిస్తున్నాం. అక్కడ 3 రకాల గుంపుల్ని మనం చూస్తున్నాం. అంటే 3 గ్రూప్స్ని మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడే లేని ప్రజలను మనం చూస్తున్నాం. రెండోదిగా వీళ్ళకు దేవుడు ఉన్నాడు కానీ దేవుడు పైన అన్నమాట. అంటే కేవలము భక్తి మాత్రం ఉంది కానీ దేవుని శక్తి అంటే ఏంటో తెలియని ఒక స్థితిలో వీళ్ళున్నారు. మూడవ గుంపు మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, అంటే దేవుడే లేడు. రెండోదిగా దేవుడు ఉన్నాడు కానీ దేవుని శక్తి లేదు. మూడోది గుంపు ఏంటంటే ప్రియులారా, మోసపూరితమైన పరిచర్య, కరప్ట్ మినిస్ట్రీ అన్నమాట. అంటే దేవుని ముసుగులో మోసం చేసే మనుషులకి జాగ్రత్తగా ఉండాలి అనే వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచనంలో మనం చూస్తే, అలాగే సువార్తల్లో యేసుప్రభు చాలా చోట్ల హెచ్చరిస్తున్న ఒక హెచ్చరిక ఏంటి అంటే, అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి మీరు బహుజాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకొని లోపల క్రూరంగా ఉంటూ సంఘాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి అబద్ధ ప్రవక్తలను గురించి యేసు ప్రభు హెచ్చరిక చేశాడండి. ఒక డేంజర్ ఏంటంటే, బయట నుంచి సువార్త ప్రకటించటానికి అనేకమైన ఆటంకాలు కలుగజేస్తున్న వాళ్ళు దేవుడు తెలియని వాళ్ళు. మీరు గమనించాలండి. అంటే దేవుడు ఎవరో వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు దేవుని సువార్తకు, దేవుని బిడ్డలకు, దేవుని పరిచర్యకు ఆటంకాలు కలుగజేస్తున్నది ఒక గ్రూపు. రెండోది ఏంటంటే, దేవునిలోనే ఉన్నామనుకుంటూ దేవుని శక్తి తెలియక పడుతూ లేస్తూ బలహీన స్థితిలో ఉన్న విశ్వాసులు రెండోదిగా. ఇక్కడ మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే అసలైన డేంజర్ అన్నమాట. ఆ డేంజర్ ఏంటంటే, పరిచర్య ముసుగులో లేక భక్తి ముసుగులో ప్రియులారా, అలాంటి ఒక ముసుగు వేసుకొని సంఘాన్ని
బలహీనమైన వాళ్ళని, నాశనం చేస్తున్న వాళ్ళని గురించి దేవుని వాక్యం హెచ్చరిస్తుందండి. వాక్యం మనం చదువుతున్నాం. 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనం చాలా ముఖ్యమైన వచనం అండి. 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనంని మనం చదువుతున్నాం. ఈరోజు ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. వారిలో కొందరు గృహముల యందు ప్రవేశించి పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు తమ పాప భారముచే కృంగిపోవు బలహీనురాండ్రులకు స్త్రీలను వశపరచుకొందురు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ వచనం చాలా ముఖ్యమైనదండి. అక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే వారిలో కొందరు ఎవరండి? అబద్ధ ప్రవక్తలు, దొంగ ముసుగు వేసుకొని భక్తి ముసుగు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వారిలో కొందరు గృహములందు ప్రవేశించి పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు తమ పాప భారముచే కృంగిపోవు బలహీనురాండ్లకు స్త్రీలను వశపరుచుకుంటారు. పిల్లరా, ఇక్కడ కొన్ని పదాలు మనం ధ్యానిస్తున్నామండి. దాంట్లో ఏంటంటే పలు రకాలైన వ్యామోహములచే ప్రేరేపింపబడ్డవారు మెల్లిగా దొంగల్లాగా దేవుడు నమ్ముకున్నాము అనుకునే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ప్రవేశిస్తారంట. దర్జాగా వాళ్ళు ప్రవేశించరండి. వాక్యం ఏం పలుకుతుందంటే దర్శన గ్రంథంలో దేవుడు అంటే ప్రభు, మీ హృదయం అనే తలుపు యొద్ద నేను నుంచునున్నాను, నేను తట్టుచున్నాను, మీరు తీస్తే నేను లోపలికి వస్తాను అని ప్రభు మనని పిలుస్తున్నాడండి. అంటే మనం తలుపు తెరిస్తే, మన హృదయాన్ని తెరిస్తే ప్రభు మన లోపలికి, మన కుటుంబంలోకి వస్తాడండి. కానీ దొంగవాడు ఎలా వస్తాడంటే ప్రియులారా, దొడ్డిదారి చూసుకుంటాడు, ఒక బ్యాక్ డోర్ చూసుకుంటాడు రావటానికి. మనుషులు ఎవరు కనిపించకుండా మెల్లిగా లోపలికి దొంగ ప్రవేశిస్తాడు. దొంగ ఎప్పుడు దర్జాగా ప్రవేశించడండి, లోపలికి రాడు ప్రియులారా. అలాగే ఎవరెవరైతే పలు రకాల వ్యామోహముల చేత ప్రేరేపింపబడి ఈ భక్తి ముసుగులో ఉంటారో వాళ్ళు బలహీనమైన స్త్రీల ఇంట్లోకి వాళ్ళు ప్రవేశిస్తారంట. అంటే మెల్లిగా వాళ్ళు ఆ ఇంట్లోకి ఎవ్వరికి తెలియకుండా వాళ్ళు వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, వీళ్ళు వస్తూ ఉంటున్నప్పుడు ఎందుచేత వస్తారు అని అంటే భక్తి ముసుగు వేసుకోకపోతే ఎవరు లోపలికి రానివ్వరు కదండి. చాలాసార్లు ప్రియులారా, అంటే దేవుని నమ్ముకున్నామని, దేవుని సేవకులని ఆ పేరులో ఎంతో మందిని మోసం చేస్తున్న వాళ్ళని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. పరిచర్యలోకి ఎందుకు వస్తారంటే అక్కడ కొంచెం ఏదైనా నలుగురిని పట్టుకొని ఏదైనా ఒక లాభం తీసుకోవడానికి వస్తారు. అంటే పరిచర్య చేస్తూనే మనుషులతో మాట్లాడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళకు దొరికినంత సహాయము తీసుకొని మోసం చేసే వాళ్ళు అన్నమాట, భక్తి ముసుగులో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, యూదా పత్రిక 4వ అధ్యాయం మనము చూసినట్లయితే ఒక ముఖ్యమైన వచనం మనం చూస్తున్నాం. ఈ పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటుందండి, కానీ చాలా లోతైన ఆత్మీయ మర్మాలు ఆ పత్రికలో రాయబడి ఉన్నాయండి. 4వ వచనం మనం చూద్దాం. యూదా పత్రిక, జూడ్ చాప్టర్ 1 ఒకటే చాప్టర్ ఉంటుందండి, వర్స్ 4. దొంగచాటుగా మన యందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి దొంగచాటుగా భక్తిహీనులు ప్రవేశించి మన ఏకైక యజమానుడును ప్రభువును అగు యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికరమైన ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవ కృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే కృపను వాళ్ళకిష్టం వచ్చినట్లు వాళ్ళు తిప్పుకుంటారన్నమాట. ఒకరోజు ఒక సహోదరి చెప్తుందన్నమాట, అక్క నేను సేవలో ఉన్నాను, అక్కడ ఒక వ్యక్తి అంటే నన్ను పాపానికి ప్రేరేపిస్తున్నాడు, మరి ఇది తప్పు కదా అని నేను ఆయనకి చెప్పానక్క. అప్పుడు ఆమె అంటుంది, మనం అందరం మనుషులమే కదా, మనుషులకు బలహీనతలు ఉంటాయి కదా, ఏం పర్వాలేదు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు అక్క, మరి అది నిజమా అని ఆ అమ్మాయి నన్ను అడుగుతా ఉంది. అమ్మాయి అంటే అమ్మాయి కాదండి, వివాహమైన స్త్రీ. అయితే
ప్రియులారా, ఈరోజు గమనించాల్సింది ఏమిటి అంటే, తమ పాప ప్రేరణలకు వారి ప్రవర్తనను సమర్థించుకోవడానికి కృపని ఆధారంగా చేసుకుంటారన్నమాట మనుషులు. ప్రియబిడ్డ, ఈరోజు కృప అనేది నువ్వు పాపం చేయడానికి ఒక లైసెన్స్ కాదు. కృప అనేది నువ్వు పాపంలో మళ్ళీ మళ్ళీ పడిపోకుండా దేవుడు నీకు అనుగ్రహించేది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు అలాంటి ముసుగులో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నువ్వు పాపం చేసినప్పుడు ఖండించలేరు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం కాదు, మనుషులం కదా, తప్పైపోతుందిలే అని చెప్పి వాళ్ళు చేసే తప్పుకు కృపను జోడించుకొని ముందుకు వెళ్ళాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, అట్టి స్త్రీల ఇంట్లోకి వీళ్ళు చొరబడతారంట. ఎటువంటి స్త్రీలు అని మనం చూస్తే, బలహీనురాండ్లకు స్త్రీలు, అందరూ కాదండి, ఒక పర్టికులర్ గ్రూప్. ఆ గ్రూప్ ఏమిటి అంటే, బలహీనురాలైన స్త్రీల ఇంట్లకి వీళ్ళు చొరబడతారు అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా రెండోదిగా ఎటువంటి స్త్రీలు అంటే, పాప భారముచే కృంగిపోవు బలహీనురాండ్లకు స్త్రీలను వీళ్ళు వశపరుచుకుంటారు. పట్టుకుంటారని కాదండి, వశం చేసుకోవడం అంటే ఏంటి అంటే, ఇంకా వాళ్ళని పూర్తిగా పట్టేసుకుంటారు. ప్రియులారా, పాప భారము చేత అని ఎందుకు అంటున్నామంటే, ఇది అందరు స్త్రీల గురించి వర్తించటం లేదండి, అందరు పురుషుల గురించి కాదండి ప్రియులారా. ఒక స్పెషల్ గ్రూప్ అన్నమాట. ఎవరు ఇలాంటి వాళ్ళకు వశమైపోతారు, పడిపోతారు అంటే దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని ఫర్గివ్నెస్ని ఎవరైతే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయరో, దేవుడి క్షమాపణని, దేవుని ప్రేమను ఎవరైతే పరిపూర్తిగా వాళ్ళ జీవితంలో అనుభవించరో ప్రియులారా, అట్టి వాళ్ళు త్వరగా ఇటువంటి దొంగ ప్రవక్తలకు, ఈ తప్పుడు బోధలకు, ఇలాంటి పాపాలకు వీళ్ళు పడిపోతూ ఉంటారండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రియులారా, ఇమ్మెచ్యూర్డ్ బలహీనత అని మనం చూస్తే, శరీరంలో బలహీనత కాదండి, ఆత్మలో బలహీనమైన స్త్రీలు, మానసికంగా బలహీనమైన స్త్రీలు ఇటువంటి వారికి పడిపోతారు అని మనం వాక్యంలో చూస్తున్నాం. దర్శన గ్రంథంలో మనం చూస్తే ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క హెచ్చరిక చేస్తున్నాడండి. ఆ హెచ్చరిక ఏంటంటే, పాపముతో కలిసిపోయి, అంటే లోకంతో కాంప్రమైజ్ అయిపోయే బోధలు అన్నమాట. అంటే తప్పు చేయొచ్చు, సేవ చేయొచ్చు, ఇవి రెండు కలిసిపోవండి. ఉంటే లోకంలైన ఉండాలి, లేకపోతే దేవుళ్ళైన ఉండాలి. ఈ రెండు కలిసిపోవు ప్రియులారా. ఎవరైతే తప్పులు చేస్తారో వీటి రెండిటిని కలిపి తీసుకొని పోతూ ఉంటారు. అందుకే దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే, బలహీనమైన స్త్రీలు ఎవరు అని అక్కడ మనం చూస్తే పిల్లరా, పాప భారముచే ఉన్న వాళ్ళంట. పాప భారం ఎక్కడుంటుందండి? దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే పాప భారం నీ లోపల ఎందుకుంటుంది? ప్రభు చేసే మొదటి కార్యం ఏమిటి అంటే, తన రక్తాన్ని చింది మన పాపాన్ని ఆయన కడిగి వేస్తున్నాడు. నువ్వు యేసు ప్రభు రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే, ప్రభువు వల్ల మనం పొందుకునే మొట్టమొదటి అద్భుత కార్యం ఏమిటి అంటే, ఆయన మన పాపాలన్నిటినీ కడిగి వేస్తున్నాడు. అందుకే వాక్యం పలుకుతోంది, నీ పాపము కెంపు వలె ఎర్రగా ఉన్నను, నేను దాన్ని హిమము వలె నేను మార్చేస్తాను తెల్లగా అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రియబిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీ పాపాలన్నిటిని కూడా క్షమిస్తాడు. అంటే పరిపూర్తిగా దేవుణ్ణి నమ్ముకోలేదు కనుక దేవుడు నా పాపాలను క్షమించేశాడు అనే అనుభవంలోకి మనుషులు రానప్పుడు ప్రియులారా, ఈ పాప భారాన్ని మనుషులు మోస్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పాప భారముని మోస్తూ ఉన్న స్త్రీలు అంటే మానసికంగా ప్రియులారా వాళ్ళు చాలా బలహీనమైన వాళ్ళు. నేను మానసికంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎవరు ఈ బలహీనతలో పడుతారంటే, ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉంటారో అట్టి స్త్రీలే ఇటువంటి పాపంలో పడిపోతారు అని వాక్యం తెలియజేస్తోంది. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2. కాబట్టి
కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా. ఏంటండి? దేవుడు మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. ప్రిలరా, ఆత్మీయత అంటే దేవుణ్ణిలో నడవటం అంటే కేవలము ప్రార్థన చేయటము, చర్చ్కి వెళ్ళటము, కానుకలు ఇవ్వటము, లేకపోతే కొన్ని భక్తి కార్యాలు కాదండి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ వ్యక్తిలో మొట్టమొదటగా వచ్చేది ఏంటంటే మానసికమైన ఒక మార్పు. అంటే నీ ఆలోచనలో ఒక మార్పు వస్తుంది ప్రియబిడ్డ. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైన బలి విరిగిన నీ మనస్సే అని ప్రభు అంటున్నాడు. మనం ముందుగా అర్పించాల్సింది ఏమిటి అంటే మన హృదయాన్ని, మన మనస్సుని. ఎందుకు దేవుడు మన హృదయాన్ని, మన మనస్సును అడుగుతున్నాడంటే మానసికమైన ఒక మార్పు మన లోపల రావాలండి. ఈ మానసికమైన మార్పు మన లోపల రాకపోతే ప్రిలరా, దేవుణ్ణి నమ్ముకుంటా అంటాము, కష్టం వచ్చినప్పుడు తప్పుల్లో పాపంలో పడిపోతాం. ఎందుకంటే సైతాను నీకు అటువంటి అవకాశాలు కలగజేస్తాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని దుష్టుడు వెతుకుతూ ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను దేవుణ్ణి నమ్మాను అనగానే నమ్ముకుంది కదా పోనీ అని నేను వదిలిపెట్టడు. దేవుని నువ్వు నమ్ముకున్నావు అని నువ్వు అనుకుంటే నిన్ను పడేయడానికి వాడు ఖచ్చితంగా పొంచి ఉంటాడు. నిన్నొక్కసారి పడేశాడంటే ఇంకా నీతో వాడికి పని లేదు ప్రిలరా. ఈ బలహీనమైన స్త్రీలు, కేవలం స్త్రీల కొరకే కాదండి, పురుషులైనా స్త్రీలైనా దేవుని బిడ్డలు పడిపోవడానికి గల మొదటి కారణం ఏమిటి అంటే పాప క్షమాపణ పరిపూర్తిగా పొందకపోవటము. అంటే ఈ పాప భారాన్ని వాళ్ళు మోస్తూ ఉండడం అన్నమాట. రెండోది ఏంటంటే ప్రిలరా, ఈ ఇమోషన్స్ ద్వారా వాళ్ళు నడిపించబడుతుంటారు. ఇమోషన్స్ ద్వారా. ఒకరోజు ఒక సహోదరి వచ్చి ఏం చెప్తుందంటే, అక్క నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి నాకు సహాయం చేశాడక్క. ఇద్దరు క్రిస్టియన్సే నాకు సహాయం చేశాడక్క. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ఇంత సహాయం చేశాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను ఇంక మీకు అర్థమైంది స్టోరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్తున్నాడక్క. కానీ ఇది తప్పు అని చెప్తే ఏం కాదు, మనం అందరం మనుషులమే కదా, దేవుడు క్షమిస్తాడులే అని చెప్తున్నాడక్క అని నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిందండి. నేను ఒక మాట చెప్పాను. నేనేం చెప్పానంటే, అమ్మా దేవుడేంటో నీకు తెలుసు, దేవుడు ఏం చెయ్యకూడదని వాక్యంలో చెప్తున్నాడో నీకు తెలుసు. ఒక మనిషి చేసే సహాయము అది సహాయం అని నువ్వు అంటున్నావు, అది ఎర అమ్మా అని నేను చెప్పాను. ప్రియబిడ్డ, సహాయానికి ఎరకి మధ్య తేడా తెలియాలి మనిషికి. చేపల్ని పట్టడానికి ఎరేస్తారు కదండి, అది వేస్తేనే చేపలు వచ్చి పడతాయి వలలో. అలాగే ప్రియబిడ్డ, నిన్ను పట్టుకోవటానికి నువ్వు ఎక్కడ పడతావో, నీ బలహీనత ఏంటో కరెక్ట్గా అక్కడే సాతాను పట్టుకుంటాడు. అందుకనే ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు మన బలహీనతలని దేవుడికి సమర్పించాలి. బలహీనతని దేవుడికి సమర్పించకపోతే ఆ బలహీనతనే సాతాను పట్టుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు స్త్రీలు బలహీనత అంటే సేవలోకి నువ్వు అడుగు పెడితే ప్రతిదినం ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కోసం ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను నిలబెట్టమని అడగాలి. లేకపోతే ప్రిలరా, అంటే పని చేసేదంతా ఎవరితండి? మనుషులతోనే. అప్పుడు నువ్వు పాపంలో పడిపోతావు. ప్రిలరా, అంటే ఇమోషన్స్ ద్వారా మనుషులు నడిపించబడతారు. పాపం అనిపిస్తుంది అంటే, కానీ నీకొస్తున్న ఈ ఆలోచనలు, నీకొస్తున్న ఇమోషన్స్ కూడా దేవుడిచ్చిన ఒక వరం అండి. అవి బ్యాలెన్స్ లేకపోతే, అవి ఇంబ్యాలెన్స్ అయిపోతే దేవునిలో మనం పడిపోతాం, కుటుంబాలు నాశనం అయిపోతాయి, సంబంధాలు తెగిపోతాయి. ప్రిలరా,
అందుకనే ప్రతి ఒక్క ఇమోషన్ సత్యముతో నడిపించబడాలి. అంటే ఇది వాక్యానుసారమైనదా కాదా, వాక్యం ఏం చెప్తుంది అని. ఎందుకంటే అన్ని బైబిల్లో ఉన్నాయండి, అన్ని బైబిల్లో ఉన్నాయి. ప్రియబిడ్డ, నిన్ను పట్టుకోవడానికి రకరకాల ఉరులు, రకరకాల వలలు, రకరకాల ఎరలు సైతాను వేస్తాడు. కనుక నేను దేవునిలో ఉన్నానని నువ్వు అనుకుంటుంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పట్టుకుంటాడండి సాతాను? పాపము చేత, భారము చేత, అపరాధ భావం చేత కృంగి ఉన్నవాళ్ళు. రెండోదిగా ఇమోషన్స్ ద్వారా, అంటే వాళ్ళకి ఏం అనిపిస్తే అది చేస్తూ ఉంటారు అన్నమాట. ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, అంతే. ఇంక ఇది మంచి చెడ్డ తార ఇవేం ఆలోచించారనమాట. అంటే ఇమోషన్స్ ద్వారా నడిపించబడుతున్న వాళ్ళు. అప్పుడు మీకున్న ఈ ఇమోషన్సే మీకు ఒక ఉరిలాగా మారిపోతాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కనుక వాక్యం ఏం పలుకుతుందంటే అటువంటి బలహీనమైన స్త్రీలని, అటువంటి వాళ్ళ ఇంట్లోకి చొరబడి సాతాను వాళ్ళని వశపరుచుకుంటాడంట. చూడండి, హాస్పిటల్కి మనుషులు అందరూ రోగులు వెళ్తారండి. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఎప్పుడు అడగడు నువ్వు మంచోడివా నువ్వు చెడ్డోడివా అని అడగడండి. ఎవరినైనా పేషెంట్ లాగా డాక్టర్ ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పరిచర్యలో మనుషులతో చూస్తుంటున్నప్పుడు మనుషులు చెప్తున్న మాట ఏంటంటే, అక్క ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క నేను ఒక ఆమె నాకు చాలా సమస్యలు చెప్తుంటే నేను ఆమె నిజంగా కష్టాల్లో ఉందనుకొని నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా నేను వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి నేను డబ్బులు ఇప్పించానక్క, కానీ ఇప్పుడు ఆమె ఫోన్ ఎత్తట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని నా కోసం ప్రార్థన చేయక్క అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మా నువ్వు ప్రార్థన చేసి ఉండాల్సింది నీ దగ్గర ఉంటే మళ్ళీ ఆమె ఇస్తుందా ఇవ్వదా అని ఆలోచించకుండా నువ్వు ఇస్తుంటే బాగుండేది కదా. మరి నీ దగ్గరే లేనప్పుడు నువ్వు వేరే దగ్గర అప్పు చేసి తెచ్చిచ్చావు కదా, నువ్వెందుకు ఇలా చేసావు అన్నది. అని నేను అన్నప్పుడు ఆమె అన్నది ఏంటంటే, ప్రిల్లరా ఆమె అంటుంది, అక్క నేను కూడా ఒకప్పుడు కష్టాలు పడ్డాను కదా, ఆమె కష్టపడుతుంటే నేను చూడలేక నేను ఇలా చేశాను అని ఆమె చెప్పిందండి. పిల్లరా, ఈమె ఏమి గుర్తించలేకపోయిందంటే తను చేస్తుంది కరెక్టా రాంగా అని ఈమె గుర్తించలేకపోయింది. గుర్తించకుండా భక్తి ముసుగులో మోసం చేస్తుంటున్నప్పుడు దాన్ని ఈమె గ్రహించలేకపోయింది. ప్రియబిడ్డ, ఇది స్త్రీలని పురుషులని భేదం లేదండి. ఆడవాళ్ళైనా మోసపోతారు, మగవాళ్ళైనా మోసపోతారు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అక్క నేను ఆమెను ఎందుకు నమ్మాను అంటే ఆమె ప్రార్థన చేస్తుందని నేను నమ్మానక్క అన్నది. ఆమె అప్పుడప్పుడు చర్చికి వస్తుంది కాబట్టి నేను నమ్మానక్క అన్నది. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ సేవకుల దగ్గరికి వచ్చేవాళ్ళు, కలిసి సేవ చేస్తున్న వాళ్ళు, సేవకులకు తెలుసు వాళ్ళు బలహీనతలు ఉన్నారని, కానీ అందరినీ చేరదీస్తారు. ఎందుకంటే వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ సేవలో ఉన్నవాళ్ళు, చర్చికి వస్తున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే అని నువ్వు అనుకోవడం అది నీ పొరపాటు కదా. మరి దేవుడు నీకు బుద్ధి ఇచ్చాడు, దేవుడు నీకు ఆత్మనిచ్చాడు కదమ్మా, నువ్వు ఆలోచించుకోవాలి కదా అని నేను ఆమెకు చెప్పాను. ప్రిలరా, ఇది స్త్రీకి మధ్యలో జరిగినదే సంఘటన కాదండి. ఇలాగే ఎగ్జాక్ట్లీ ప్రిలరా స్త్రీలకి పురుషుల మధ్యలో కూడా సాతాను గేమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్యకాలములో మనం ఉంటున్నాం. బైబిల్లోంచి ఒక సంఘటన మనం చూస్తామండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఈ సంఘటన బైబిల్లో మనం చూస్తున్నామండి. చదవమ్మా. ఇజ్రాయేలీలు షిత్తీమున విడిది చేసిరి. అచ్చట వారు మోవాబీల స్త్రీలతో వ్యభిచారము చేసిరి. ఆ స్త్రీలు వారి దేవతలకు బలులు అర్పించుచు
ఇజ్రాయేలీయులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవములో పాల్గొని నైవేద్యములు భుజించిరి, వారి దేవతలను ఆరాధించిరి. ఈ విధముగా ఇజ్రాయేలీయులు మోవాబీయుల కొలుచు పెయోరు బాలును ఆరాధింపగా యావేకు మహాకోపము వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ అధ్యాయం మొత్తం మీరు చదివితే ప్రియులారా, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి మీరు కింద వచనాలన్నీ చదివితే, ఇప్పుడు 3వ వచనం వరకు మనం చదివాం. నంబర్స్ చాప్టర్ 25 వర్స్ 1 to 3 మనం చదివితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఇజ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్లతో కలిసిపోయారంట. కలిసి ఈ ఇజ్రాయేలు పురుషులు మోయాబు రాండ్లతో వాళ్ళు వ్యభిచారం చేసిరి అని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళతో పాటు పండుగలు, పబ్బాలు, విందులు, వినోదాలు చేసి తాగి తిని వాళ్ళతో వ్యభిచారం చేసిరి అనే వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు ప్రభువు కోపము రగులుకొని 24,000 మందిని తెగులుతో దేవుడు చంపేశాడంట ప్రియులారా. అంటే ఇజ్రాయేలుల శిబిరాలలో, గుడారాలలో భయంకరమైన ఉగ్రతను దేవుడు కృమ్మరించాడు. 24,000 మంది మరణించారంట. దీని వెనక ఏంటి కారణము అని మనం చూస్తే ప్రియులరా, ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూములకి వెళ్తూ ఉంటున్నప్పుడు బాలాకు అనే రాజు ఇజ్రాయేలు ప్రజల్ని చూసి, అమ్మ మిడతల్లాగా వీళ్ళు వస్తున్నారని చెప్పి బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు శపించడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇజ్రాయేలు ప్రజల్ని శపించాలనుకున్నా కూడా శపించలేకపోయాడండి. శపించాలనుకుని నిలబడ్డవాడు ఇజ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించాడు. అప్పుడు ఈ బాలాకు అనే రాజు ఏమంటున్నాడంటే, ఇదేంటయ్యా, నీకు ఇన్ని కానుకలు ఇచ్చి వీళ్ళను శపించమని నేను పిలిస్తే నువ్వేంటి వీళ్ళను దీవించావు అని అన్నప్పుడు ఆ బిలాము ఏమంటున్నాడంటే, యావే దీవించిన ప్రజలని నేను శపించలేను. శపించటానికి నేను అక్కడ నిలబడినప్పుడు దేవుడు నా నాలుకను తిప్పేశాడు, నేనేమి చెయ్యలేను అని చెప్పి బిలాం అన్నాడు. మరి నువ్వు కానుకలు తీసుకున్నావు కదా అని బాలాకు అడిగినప్పుడు ఈ బిలాం ఏమంటున్నాడంటే, ఎంతసేపు అయితే వీళ్ళు దేవుణ్ణిలో ఉంటారో, దేవుణ్ణిలో ఉన్నంత వరకు వీళ్ళని మనం ఎవ్వరము ఏమి చేయలేం. కానీ వీళ్ళు పడిపోతే, వీళ్ళు పాపం చేస్తే, వీళ్ళని పట్టుకుంటే అప్పుడు మనమేం చేయాల్సిన పని లేదు, వీళ్ళని కాపాడుతున్న దేవుడే వీళ్ళని హతమారుస్తాడు అని చెప్పి ఈ బాలాకు రాజుకి ఈ బిలాము ప్రవక్త ఒక సలహా ఇచ్చాడండి. ఆ సలహా ఏంటి అని మనం చూస్తే సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం, నంబర్స్ చాప్టర్ 31 వర్స్ 16. బిలాము దుర్బోధలకు లొంగి నాడు పెయోరు నొద్ద మన ప్రజలు ప్రభువును విడనాడునట్లు చేసినది ఈ స్త్రీలే కదా. నాడు ఇజ్రాయేలీలు నాశనమగుటకును ఆ సంఘటనమే కారణము గదా. కనుక ఇప్పుడు ఈ చిన్న పిల్లలందరినీ చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, బిలాము ఒక దుర్బోధ చేశాడు. ఎవరికి? బాలాకు రాజుకి. ఆయన ఏమన్నాడంటే, వీళ్ళని పట్టుకోవాలంటే నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు, కనుక వీళ్ళ కొరకు స్త్రీలను సిద్ధం చేసి ఈ మోయాబు రాండ్లను పంపిస్తే ఈ మోయాబు రాండ్లు వెళ్ళి ఆ పురుషులందరినీ వశపరుచుకుంటారు అని చెప్పి మోయాబు రాండ్లని ఇజ్రాయేలు ప్రజల యొద్దకు పంపించారు పిల్లరా. దానివల్లనే 24,000 మంది దేవుని ఉగ్రతకు బలి అయి వాళ్ళు మరణించారు. అంటే ఏంటండి? ఒక స్నేర్ అన్నమాట, ఒక ఉరి ప్రియులరా. అంటే ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు దేవునిలో నిలబడితే, నువ్వు మానసికంగా బలహీనమైతే, ఆత్మీయంగా నువ్వు బలహీనమైతే, ఆ బలహీనతను పట్టుకొని నిన్ను నాశనం చేయటానికి సాతాను నీ యొద్దకు వచ్చేస్తాడు ప్రియబిడ్డ. అందుకనే
మానసికంగా బలపరచమని దేవుణ్ణి అడగాలి. మానసికమైన మార్పు ద్వారా నూతనత్వం పొందుకోవాలి అని మనం వాక్యం చూసామండి. అంటే ఇమోషనల్ మెచ్యూరిటీ దేవునిలో. రెండోదిగా ఆత్మలో బలపడాలి. శరీరం నిన్ను నడిపించకూడదు, ఆత్మ నిన్ను నడిపించాలి. అందుకే నీ ఆత్మ బలహీనం అయిపోతుంది అంటే నీవు ఇలాంటి ఉరులలో, ఇలాంటి చిక్కులలో నువ్వు చిక్కిపోతావు. కనుక ఆత్మలో బలపరచమని మనము దేవుణ్ణి అడగాలి ప్రియులారా. బలహీనతలు ప్రతిదినము దేవుడికి సమర్పించాలి. నీ బలహీనత దేవునికి నువ్వు సమర్పించకపోతే నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆ బలహీనతని సాతాను పట్టుకుంటాడు. సంసోనుకి స్త్రీలు బలహీనత, బిలాముకి డబ్బు బలహీనత, ఏషావుకి తిండి బలహీనత, సౌలుకి రాజ్య అధికారము బలహీనత. పిల్లరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అయితే ఆ బలహీనత ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఆ బలహీనతను సాతాను పట్టుకుంటాడు ప్రియబిడ్డ. ఆ బలహీనత నువ్వు దేవునికి సమర్పిస్తే ఆ బలహీనతని దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మ ద్వారా బలపరుస్తాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 29వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే కృపగల ఆత్మ అని మనం చూస్తున్నాం. ఇది మొత్తం చదవడానికి మన దగ్గర సమయం లేదండి. వాక్యం ఏం పలుకుతుందంటే దేవుని ఆత్మ కృపగలిగిన ఆత్మ. అందుకే పౌలు గారు ప్రార్థిస్తున్నారు, అయ్యా నాకు ఈ బలహీనత ఉంది అని చెప్పి ముమ్మారు ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు పౌలు గారితో చెప్పిన మాట ఏమిటంటే, నీ బలహీనతలో నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా కృప పరిపూర్ణమగుతుంది అని చెప్పి పౌలు గారితో దేవుడు మాట్లాడారు. ప్రియబిడ్డ, పౌలు గారికి తెలుసు తన బలహీనత ఏంటో అని. అందుకే తన బలహీనత యందు దేవుడికి ఆయన మొరపెట్టాడు. ఈరోజు ప్రియబిడ్డ, బలహీనురాళ్ళకు స్త్రీలు అని నువ్వు చదువుతుంటే నువ్వు మానసికంగా బలహీనురాలుగా ఉన్నావా, ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనురాలుగా ఉన్నావా గమనించుకొని, స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే మీరు ఎక్కడ బలహీనంగా ఉంటారో కరెక్ట్గా ఆ బలహీనతను పట్టుకోవటానికి సాతాను మనుషుల్ని తయారు చేసి పంపిస్తాడు నీ దగ్గరికి. ఆ బలహీనతను గుర్తెరిగి దాని మీద వర్కౌట్ చేయకపోతే, చూడండి కొన్నిసార్లు చేతులు చాలా లావు ఉన్నాయంటే చేతుల కోసము, కాళ్ళు లావు ఉన్నాయంటే కాళ్ళ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు పొట్ట పెరుగుతుందంటే పొట్ట తగ్గడానికి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ప్రియులారా, నీకు ఎక్కడ బలహీనత ఉందో బలహీనత ఉన్న దగ్గర నువ్వు వర్కౌట్ చేయాలి. ఆ వర్కౌట్ ఏంటంటే ప్రతి నిమిషం దేవుని కృప కొరకు అడగాలి. ప్రభా, ఈ బలహీనతలో నేను మళ్ళీ పడుతున్నానయ్యా, నీ బలం నాకు కావాలి, నీ కృప కావాలి ప్రభా. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ అన్నాడు దేవుడు. అవునయ్యా, నీ కృప నాకు చాలు ప్రభువా అని చెప్పి దేవుని కృప కొరకు మనం అడగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఏం చేస్తారంట వీళ్ళు? వశపరుచుకుంటారంట. వశం చేసుకోవడం అంటే ఇంకా వీళ్ళ లైఫ్ వీళ్ళ చేతిలో ఉండదు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క నేను ఒక సేవకుడి దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను, ఆయనకి భార్య లేదు, నేను ప్రార్థన చేయించుకోవడానికి ఆయనతో వెళ్తూ ఉంటున్నప్పుడు నాకు ఆయనతో పరిచయం అయిందక్క. ఆయన ఉపవాస ప్రార్థన ఉంటున్నప్పుడు ఆయనకెళ్ళి నేను పరిచర్య చేసి అంటే ఆయనతో నాకు సంబంధం అయింది, నేను ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఆమె ఇవన్నీ చెప్తా ఉందన్నమాట. నేను ఒక మాట చెప్పాను, అమ్మా ఇది పాపం, ఇది పాపం. నేను చెప్పా, ఆయన సేవకుడు కాదు, నువ్వు రక్షించను బడలేదు, ఇవి రెండు తప్పే అని నేను చెప్పా. మళ్ళీ నేను ఆమెకు కొన్ని కరెక్షన్స్ ఇచ్చానండి, కొన్ని చెప్పినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆమె ఫోన్ చేయలేదు. ఇంకా నేను తర్వాత ఒక్కసారి నేను కాల్ చేశాను ఆమెకి, ఏమైందో అని ఆమె కోసం నేను ప్రార్థన చేస్తూ నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేసినప్పుడు నా కాల్ ఆమె ఆన్సర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇది ఆమెకు నచ్చలేదు. ఆమె ఏమంటుందంటే, ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పాను, అమ్మా నువ్వు దేవునిలో నీకు భర్త ఉన్నాడు, నీకు పిల్లలు ఉన్నారు, మరి నీ ఇంకా పెళ్లి చేసుకునేది ఏందమ్మా, భర్తను వదిలిపెట్టి ఆయనతో వెళ్ళేది ఏంటమ్మా, ఇది వ్యభిచారం అని నేను చెప్పగానే ఆమెకి ఆ మాట చాలా కటువుగా అనిపించింది. ప్రియులరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దీనికంటే రక్షించబడకపోవడమే మేలు కదండి.
దేవుణ్ణిలోకి వచ్చి దేవుణ్ణిలో నిలబడలేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏంది? అదే అంత్యకాలంలో ఉన్న డేంజర్ అని వాక్యం చెప్తా ఉంది. అంత్యకాలంలో దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ప్రియులారా. వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానే ఉండు. నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మి వేస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియులారా, మనం చెయ్యలేనిది చెయ్యమని చెప్పే కఠినుడు కాదు మన దేవుడు. నువ్వు నిలబడాలి అనుకుంటే ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు నిలబడడానికి. ఆయన మనని నిలబెడతాడు ప్రియబిడ్డ. కానీ మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని కోసం నిలబడాలి అనే ఒక ఆశ మనకు ఉండాలి. మనం అడగాలి, ప్రభువా నా లోపల మార్పు తీసుకురా ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అందుకే అంత్యకాలాలలో పాప భారము చేత కృంగిపోతున్న బలహీనురాలైన స్త్రీలను వాళ్ళు వశపరుచుకున్నారు అని వాక్యం పలుకుతోంది. అటువంటి వాళ్ళ వల్ల మీరు మోసపోవద్దు. అంటే మీ సాతాను ఏం చేస్తాడంటే మీ పరిశుద్ధతను దొంగిలిస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం అనే మాట ఒక మామూలు మాట కాదండి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కాదు. అసాధ్యం అంటే అసాధ్యమే. ఇంకా అందుకే వాక్యం పలుకుతుంది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. దేవుణ్ణి ఎవ్వరూ మొయ్యలేరు ప్రియులారా. ఆయన ప్రసన్నతని మనం మొయ్యలేము. మనం అనుకుంటాం అంతే దేవునిలో ఉన్నామని, కానీ దేవుని ప్రసన్నతను మనం మొయ్యలేం ప్రియులారా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. అందుకే యెషయా ప్రవక్త దేవుని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను అబద్ధమైన మాట్లాడుతున్న మనిషినయ్యా అన్నాడు. దూతలు సైతం ఆయన పరిశుద్ధతను చూడలేక కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. అటువంటి పరిశుద్ధిని వెంబడిస్తుంటున్నప్పుడు ప్రియులారా వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యం పలుకుతోంది. అయితే సాతాను చేసే పని ఏంటంటే నీ పరిశుద్ధతను దొంగిలిస్తాడు. ప్రియవనస్తుడా, ప్రియవనస్తురాలా, ఏం కాదు ఎంజాయ్ అని నువ్వు అనుకోవచ్చు. చాలామంది యూత్ మినిస్ట్రీలో వెళ్తుంటున్నప్పుడు నాకు చాలామంది తెలుసండి, ఇలా స్టోరీలు చెప్తే ఈ సమయం సరిపోదు ప్రియులారా. అయితే రిట్రీట్ కని వెళ్తారు, కన్వెన్షన్ కనుక వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒకరి నంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడాలు, ముచ్చట్లు పెట్టడాలు, చాటింగ్లు చేయడాలు, తప్పుడు చేయడాలు, ఇవన్నీ చేస్తుంటే అమ్మ నాన్న ఏమనుకుంటారు, వీళ్ళు మంచిగా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు వెనకాల చేసే పనులన్నీ ఇట్లాంటి పనులు ఉంటాయి. దేవుడు ఏమంటుంది తెలుసా? అలాంటివి నువ్వు చేస్తున్నప్పుడు ఈ వచనం హెచ్చరిస్తూ ఉంది. ఏంటంటే నీ పరిశుద్ధత దొంగిలిస్తే నీ భవిష్యత్తు నువ్వు సాతాను చేతిలోకి అప్పచెప్పేసినట్టే. నీ పరిశుద్ధత దొంగిలించాడంటే నీ భవిష్యత్తును సాతాను దొంగిలించేశాడు. కాబట్టి ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడున్నా జాగరూకతతో ఉండాలి. అంటే అలర్ట్గా ఉండాలి. ఎవరు వస్తున్నారు, ఏం బోధ నేను వింటున్నాను, నేను ఎక్కడికి నడిపించబడుతున్నాను అని జాగ్రత్తతో నీ రక్షణను కాపాడుకోవాలి అని వాక్యం పలుకుతాంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంటున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని త్రోసిపుచ్చకండి. ఇది నాకు కాదులే అని నువ్వు అనుకోకు ప్రియబిడ్డ. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నేను నీలో నిలబడాలి, మానసికముగా నేను బలపడాలి ప్రభా, ఆత్మీయంగా నేను బలపడి నేను అభిషేకం పొందుకోవాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం ఈరోజు ప్రియులారా. ఈ ఆరాధనలో ప్రియ సహోదరి, ప్రత్యేకంగా బలహీనురాళ్ళగు స్త్రీలు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు నువ్వు బలహీనురాళ్ళగు స్త్రీలాగా నువ్వు ఉండకూడదు. ఇది అందరు స్త్రీలను గురించి కాదండి. వాక్యం ఏం పలుకుతుందంటే బలహీనమైన స్త్రీలను గురించి వాక్యం తెలియజేస్తుంది. నీవు బలమైన ఒక స్త్రీలాగా ఉండాలి. దెబోరాలాగా, యాయేలులాగా, మరియ తల్లిలాగా పిల్లరా అలాంటి ఒక స్త్రీలాగా నిలబడాలి. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నేను పాపంకి మనుషులకి పడిపోయే ఒక స్త్రీలాగా నేను ఉండకూడదు ప్రభా. అలాంటి ఒక పురుషుడిలాగా నేను ఉండకూడదు ప్రభా. అలాంటి ఒక యవనస్తురాలాగా నేను ఉండకూడదు ప్రభా. నేను నీ కోసం నిలబడాలయ్యా, నీవు నన్ను నిలబెట్టు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం.
స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఈ ఆరాధనలో నాయన ఎవరెవరైతే ప్రభువా భక్తి అనే ముసుగులో మోసపోతూ ఉన్నారో నాయన, అటు వారందరినీ మీకు సమర్పిస్తున్నాం నాయన. పవిత్రతను దొంగిలించటానికి దుష్టుడు ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నాడో ప్రభా, అవన్నీ కూడా నీ నామంలో బంధింపబడనుగాక. ఆమేన్. అయ్యా, మా కుటుంబాల మీద నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక. ఆమేన్. దొంగవాడులాగా నాయన దుష్టుడు నా తండ్రి మా గృహాలలోకి ప్రవేశించకున్నట్లుగా గొర్రె పిల్ల రక్తము మా గుమ్మాల మీద ఉండునుగాక తండ్రి, ఆమేన్. మా బిడ్డల మీద ఉండునుగాక. ఆమేన్. అయ్యా, ఇదిగో నా తండ్రి భార్య మీద, భర్త మీద, కుటుంబ సభ్యుల మీద గొర్రె పిల్ల రక్తము ప్రోక్షించబడునుగాక తండ్రి. ఆమేన్. అయ్యా, నీకే స్తోత్రములు ప్రభ. నీ అగ్ని కంచ వేయమని అడుగుతున్నాం ప్రభ. జకర్యా 2:5 ప్రకారం నీ అగ్ని కంచ మా కుటుంబాల చుట్టూ వేయబడునుగాక. మానసికమైన మార్పు మాలో వచ్చునుగాక నాయన. ఆధ్యాత్మికంగా మేము నిలబడడానికి నీ కృప మమ్మల్ని బలపరచునుగాక ప్రభువా. చేతులెత్తి ఆ దేవాది దేవుణ్ణి ప్రభు అయ్యా ఆరాధిస్తాము ప్రభువా. నీకు స్తోత్రములంటూ హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అయ్యా, మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాం నాయన. విడిపించమని అడుగుతున్నాం ప్రభా. సంరక్షించమని అడుగుతున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలలు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రభువా, ఈరోజు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను నాయన. నన్ను నీవే నడిపించయ్యా. ఒక శిల్పిలాగా నాకు ఒక రూపాన్ని దయచేయ. పాపంలో పడి నీ స్వారూప్యాన్ని నేను కోల్పోయానయ్యా. తిరిగి నీ బిడ్డలాగా నేను ఒక కృప చూపయ్యా అంటూ ప్రార్థిస్తాను. మంచి అన్నది నాలో లేదు, నా హృదయలో శాంతి లేదు. మంచి అన్నది నాలో లేదు, నా హృదయలో శాంతి లేదు. సద్గుణశీలుడా, మంచికి పాత్రుడా, సద్గుణశీలుడా, మంచికి పాత్రుడా. పొందనిమ్ము నీదు ప్రేమను, పొందనిమ్ము నీదు ప్రేమను. ప్రార్థిస్తాం. అయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో అయ్యా, నన్ను నడిపించు ప్రభువా అని. ఇప్పటి వరకు ఎవరు నడిపించారు నిన్ను ప్రియబిడ్డ? ఏ మార్గంలోకి నిన్ను నడిపించారు ప్రభా? నా చెయ్యి నీకు అందిస్తున్నా, నన్ను పట్టుకో ప్రభువా అని. నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఆయన నిన్ను నడిపించువాడు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము
స్వరమెత్తి నన్ను రెండు చేతులెత్తి అయా నీ చేతితో నన్ను పట్టుకోయా అంటూ నీ దేవుని ఆరాధించు, ప్రార్థించు. ప్రేమిడ నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, నన్ను పట్టుకో స్తోత్రం నాయనా. నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను పొందనిమ్ము, నీదు ప్రేమను. శిల్పి చేతిలో శిలను నేను పొందనిమ్ము, నీదు ఆరాధన అంటూ ఆ దేవుని మనం ఆరాధిస్తాం. ఆరాధనా 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 స్తోత్రమయ్యా నా తండ్రి. అయ్యా, ఈరోజు మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చెడు ఆలోచనలను తొలగించండి ప్రభువా. అయ్యా, ఇప్పుడే ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఇతరులలో మంచిని చూడలేక ప్రభా అయ్యా, ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే భార్యని, భర్తని, బిడ్డలని, తల్లిదండ్రులని, సంబంధికులని ప్రభా కష్టపెడుతున్నారో నాయన, అటు వారందరినీ ఆరాధనలో నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. మంచి మార్గం చూపిస్తున్న వాళ్ళని ద్వేషిస్తూ ఉండగా ప్రభువా ఇప్పుడే అటు వారందరినీ కూడా నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం చేతులెత్తి వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా వక్రీకరించే వారిని దేవుడికి సమర్పిస్తాం. ప్రభా నా తండ్రి, మంచిని చెడుగా, చెడును మంచిగా ఎవరు మారుస్తున్నారో నా తండ్రి వారిని మీకు సమర్పిస్తున్నాము నాయన. అయ్యా, తీపిని చేదుగా, చేదును తీపిగా మార్చువారిని మీకు సమర్పిస్తున్నాము నా తండ్రి. మా జీవితాలను మీకు అర్పిస్తున్నాము నా తండ్రి. వాటి మధ్యలో వ్యత్యాసం మేము గుర్తించుటకు మా మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నామయ్యా. హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు ఎత్తి స్వరం ఎత్తి నువ్వు ఎక్కడున్నా స్తుతించు ప్రియబిడ్డ. నువ్వు స్తుతిస్తుండగా బంధకాల్లోంచి ఎలాగైతే సౌలు కళ్ళలోని పొరలు తొలగిపోయాయో, ఈరోజు చెడును మంచిగా అనుకుంటూ, మంచిని చెడుగా అనుకుంటున్న సమస్త పొరలు అయ్యా కళ్ళలోంచి తొలగిపోవును గాక, మనో నేత్రాలు తెరవబడును గాక నాయన. హల్లెలూయా 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 రష్యా బాబా. థాంక్ యూ జీసస్ ది రష్యా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా. జీసస్ జీసస్ తండ్రి 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 అన్నిటిని విడిచిపెట్టి నిన్ను సౌలు ఇలా వెంబడించి పౌలుగా మారాడు. ఈరోజు కుటుంబాన్ని హింసిస్తున్న వాళ్ళు, ప్రేమించిన వాళ్ళని హింసిస్తున్న వాళ్ళు, మంచి మార్గంలోకి నడువమని చెప్పిన వాళ్ళని హింసిస్తున్న వాళ్ళని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నామయ్యా. వారిని దర్శించండి, మార్చండి, నీ ప్రేమతో నింపండి అయ్యా. ఆయన సన్నిధిలో మోకరించి సత్ప్రసాదనాథుడైన ఆ యేసు ప్రభు ముందు ఆ రోజు గుర్రం పైనుంచి కింద పడి, ప్రభువా నువ్వెవరు అని సౌలు అడిగాడు. నేనే యేసుని, నువ్వు హింసిస్తున్న వాణ్ణి అని ప్రభు చెప్పాడు. ప్రియబిడ్డ, ఈరోజు గ్లోరీ జీసస్. ఆ యేసు ప్రభు ముందునే ఉన్నావు ప్రియబిడ్డ. నిన్ను మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. యేసయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీవే మంచివాడవు, నీవు మాత్రమే మంచివాడవయ్యా. నిన్ను రుచి చూడడానికి నాకు కృపను అనుగ్రహించు. ఈ దినం నన్ను దర్శించయ్యా. అయ్యా, ఈ బిడ్డల జీవితంలో నువ్వు కార్యాలు చెయ్యబోతున్నందుకు నీకు వందనాలు. పరిస్థితులు మార్చబోతున్నందుకు నీకు వందనాలు. ఈ కుటుంబాలన్నిటినీ మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కృమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కృమ్మరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.